కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారండి ఇప్పుడు పాన్ ఇన్ థాయిలాండ్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ ని yes. మీరు కొలాబరేట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు yes. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? థ్యాంక్స్ ఫర్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ మేము ఎదగడం కాకుండా సపోజ్ నేను ఫ్రీ ప్లాట్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై కింద, అది కూడా చాలా మంది ఏదో అన్నారు నన్ను, బట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు మన ఆడియన్స్ ఎవరైతున్నారు. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాము. అందులో స్కామ్ స్కీమ్ ఏముంది, మరి నేను డైరెక్ట్ లైవ్ పెట్టా కస్టమర్స్ తో మే 10th రోజున స్కీమా స్కామ్ అని. కస్టమర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే విధంగా నా దగ్గర ఒక 200 యూనిట్స్ ఉన్నట్లయితే ఒక 10 యూనిట్స్ మాత్రమే ఫ్రీ ఇస్తా ఉన్నాను. 1000 ఉంటే కొంతమందికి ఇస్తా ఉన్నాను. ఎలా ఇస్తున్నాను, మార్కెటింగ్ లేదు మాకు. బయట సోకాల్డ్ కంపెనీస్ ఏవైతే కార్పొరేట్స్ లో ఉన్నాయో అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ అమ్మాలంటే మధ్యలో మీడియేటర్ ఉంటారు మార్కెటింగ్, మరి వాళ్ళకు షేర్ ఉంటుంది కదా. ఆయన మన దాంట్లో మార్కెటింగ్ లేదు. రెండోది వచ్చేసి మనకు డెవలప్మెంట్ చార్జెస్ కస్టమరే కట్టుకుంటున్నాడు, రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ వాళ్ళే కడతా ఉన్నారు, అండ్ ఐటీస్ అవన్నీ మీకు తెలిసిందే, అవన్నీ నేను దాంట్లో కవర్ చేసుకుంటున్నా కదా. అది ఫార్ములా ద్వారా సక్సెస్ అయ్యాం. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఓయోలో ఏవైతే ఉన్నాయో, ఓయో అనే వ్యక్తి అతను ఓన్గా ఎదిగాడు తప్పితే, సెకండ్ పార్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ అడిగిన, థర్డ్ పార్ట్ కస్టమర్ కన్జ్యూమర్. బట్ ఇక్కడ మన కంపెనీలో పాన్ ఇండియాలో కస్టమరే ఓనర్ అవుతున్నారు.